ప్రభు యొక్క బలలో మనం పాల్గొనక మునుపు వ్యక్తిగతంగా మన జీవితాలు మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు ఒకసారి ప్రభు యొక్క లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చింది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఒకసారి అందరం కలిసి చదువుదాం రండి. ఈ సమయంలో ప్రభు యొక్క బలలో వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుని బలలో పాల్గొనక మునుపు కొన్ని లేఖన భాగాలు మనం చదువుదాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బోధకుడైన నాతో మాట్లాడి విని ఆ మాట్లాడిన మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఒక మాటను మనం గమనిస్తాం. ఏంటి మాట అని అంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ఆరాధనలో చెప్పబడినట్లు సంఘం ఎత్తబాటు గురించి మనం చూస్తున్నాం. సరే, సంఘం ఎత్తబడే కోణంలో ఎవరు ఎత్తబడుతున్నారంటే మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల ప్రకారం చూసినట్లయితే, ప్రభునందు మరణము కాని నిద్రలో ఉన్నవాడు ఎత్తబడుతున్న విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, మరణం కాని నిద్రలో ఉన్నవారు మొదటి ఎత్తబడుతున్న అనుభవం వారికి ఉంది. తర్వాత రెండవది ఎవరు ఎత్తబడుతున్నారు? ఎలీషా. మరణం కాని నిద్ర మొదట ఎవరు ఎత్తబడుతున్నారంటే మొదటి సంఘంగా ఎవరు ఎత్తబడుతున్నారంటే మరణం కాని నిద్రలో ఉన్నవారు. 2 సజీవమైన నిల్చున్న మనం వెళ్తున్నాం, ఆకాశ మండలంలో కొనుకోబడుతున్నాం. కాబట్టి ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. 2 చూసిన తర్వాత మనం ఒకదాని గురించి ధ్యానిస్తాం, మరొకదాని గురించి తర్వాత ధ్యానిస్తాం. చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏంటి మాట అంటే, మరణకాలి నిద్రలో ఉన్నటువంటి వారు. ఎలీషా మరణకాలి నిద్రకి ఎలా ఉన్నాడో మనం చూసి, అయితే ఇక్కడ ఒక మాట చెప్పాల్సింది, ఎలా ఉన్నాడో చూసాము. తర్వాత మరణం కాని నిద్రకి వెళ్ళక మునుపు ఎలీషా అంటే దైవజనుడు ప్రవక్తియునైనటువంటి ఎలీషా మరణం కాని నిద్రకి వెళ్ళక మునుపు భూమి మీద తాను జీవించిన జీవితం ఎలాంటిది అర్థమవుతుందండి. ఈ చిన్న స్టాండ్ ఇక్కడ తీసుకోండి. కాబట్టి మరణము కాని నిద్రలో వెళ్ళక మునుపు దైవజనుడు ప్రవక్తైనటువంటి ఎలీషా భూమి మీద ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడని ఒక 7 విషయాలు చూడవచ్చు. వాటిని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నడిపి చిన్న ప్రార్థన. మమ్మల్ని వ్యక్తులు ఎక్కువగా ప్రేమించిన మీ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. మీరు చెప్పినట్టుగా ఉన్నారు. సర్వలోక వాక్య ధ్యానించుకోవడం సాయం చేయండి. దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నాం. మీరు సహాయం అందించమని దయచేసి మీ ప్రజల పక్షాలను మీకున్న దయచేసి నాకు జ్ఞాపకం చేసుకున్నాండి. మరొకసారి ప్రభావం అటువంటి అనుకోండి. తెరవబడిన ఆకాశం అక్కడ గురించి ఆకాశం ఇంటి పడదని స్థానాన్ని పరిశుద్ధాత్మను అభిషేకించాలి. నాతో మాకు మీరు మాట్లాడడం ప్రార్థన చేస్తున్నారు. మీ చిత్రం మీ ఉద్దేశం మా పట్ల బయలుపరచాలి. మీ అనాథాల సంకల్పంలో ప్రభావం మేము ఏం చేయాలని మీరు బయలుపరచమని పనులని వాక్య పిల్లలుగా మేము జీవించడం మాకు సహాయం ప్రార్థన చేస్తూ బలలో పాల్గొనే ఎంతో ఆశీర్వకరంగా దీవెనకరంగా చేయండి. కనబడేకరమైన రోగాలను దుష్టుకరమైన మా మీద కానీ ఇతరుల మీద కానీ జరిగే దేవుని మందిరంలో కూడా చెట్టు అనేకమైన వాక్యం అనేకమైన ఆలోచనలు తీసుకెళ్లే దుష్ట శక్తులు అన్నింటినీ కూడా ప్రభు యేసుక్రీస్తునామమున పేరిట బంధిస్తూ మేము అన్నీ కూడా ఈరోజు వాటిని ధ్యానించడం కానీ వాటిని వినేది కానీ ప్రకటించడం కానీ హృదయంలో పెట్టుకోవడానికి కొరకై అవసరమైన వాటిని ఆ భద్రపరుచుకునే కూడా మీరు వాటి విలువ భద్రపరచుకోవడానికి సహాయం అందించమని మాతో మాట్లాడినందుకు అంతా దీవించమని వాక్యాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ బలలో ఏ ఒక్కరూ కూడా అయోగ్యంగా పాల్గొని నష్టం తెచ్చుకోకుండా కాపాడమని ప్రభు యేసుక్రీస్తునామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట బైబిల్లో రాయబడుతున్న విషయం ఏంటి మాట అంటే,
దేవుని యొక్క లేఖ భాగం జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, ప్రకటన గ్రంథం 4:1 సంఘం ఎత్తబడుతుంది. మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ మనం చూసినట్లయితే 15, 16, 17 చూడగా సంఘం ఎలా ఎత్తబడుతుంది అంటే కడబోరం మ్రోగినప్పుడు ఆ శబ్దం విన్నప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఇంకా 15, 16, 17 గురించి చాలా వర్తమానాలు ఉన్నాయి. దగ్గర 77 వర్తమానాలు ఉన్నాయి 3 వచనాలు. సో అవన్నీ కూడా చాలా ఇప్పుడు కాదు, అదంతా చాలా టైం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానించే మాట ఏంటంటే అంటే మరణకాలి నిద్రలో ఉన్నవారు మొదట లేపబడతారు. సంఘం ఎత్తబడటానికి ఎవరు లేపడుతున్నారు? మరణం కాని నిద్రలో ఉన్నవారు. కొంతమంది భౌతికంగా కూడా కూర్చొని నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఎట్లాగూ ఇంకంటే నిద్ర అర్థమవుతుందండి. అదే నిద్ర అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే మనం క్వశ్చన్ అడిగినా ఏది అడిగినా ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఇక ఎట్లాగే చూస్తూ ఉంటాం. అంటే నాకు డౌట్ వచ్చింది అని నిద్రపోతున్నారు పేర్కొన్నారు. అంటే కొంతమంది కళ్ళు తీసి నిద్రపోయేవాళ్ళు ఉంటారు ఉండరా? కాబట్టి కొంతమంది నిద్రపోతారు, కొంతమంది ఏమో చక్కగా నిద్రపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళ విధానం వేరు. సరే, ఇక్కడ మనం గమనించే కోణం ఏంటంటే పిల్లరా, నిద్రపోవాలని కాదు, మేలుకొని వాక్యం వింటే రేపు పొద్దున మనకు ఆశీర్వాదం ఉంది పరలోకం. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక దైవజనుడు ప్రవక్తైనటువంటి ఎలీషా భూమి మీద అంటే మరణం కాని నిద్రలోకి వెళ్ళినందుకు భూమి మీద ఎలాంటి జీవితాన్ని జీవించాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఎందుకంటే ఇది చనిపోయినా కాడా చచ్చిపోయిన జీవితం ఉపయోగం, భౌతికంగా శరీరం అన్నది మన అయిపోయిన జీవితం ఉపయోగం లేదు. సమాధులకి నేను బయట పెట్టి వర్తమాన జీవితం వాళ్ళకి ఏమో ఉపయోగం. అదే సమాధుల గురించి అన్నాడు, సున్నం కొట్టిన సమాధులారని, వాటికి ఏం ఉపయోగం లేదు. బ్రతికుండా మనకు జీవితేనే మనం ఆ స్థితిలో వెళ్ళబోతున్నాం. కాబట్టి జాగ్రత్త పడి సిద్ధపడితే అక్కడికి వెళ్ళి సరే, దీంట్లో మొదటి కోణాన్ని చూద్దాం. ఏంటి మొదటి కోణం? మరణం కాని నిద్రలోకి దైవజనుడు ప్రవక్తైనటువంటి ఎలీషా వెళ్ళక మునుపు భూమి మీద తన జీవితం ఎలా ఉంది, ఎలాంటి జీవితాన్ని జీవించాలంటే మొదటి మాట రండి. మొదటి రాజుల గ్రంథం 19:21. మొదటి రాజుల గ్రంథం 19:21 చదవండి. నిన్ను దూషణ చేయుచున్నది. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించును. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండెను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసుకుంటా బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట మనం చూడవచ్చు. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరణం కాని నిద్రలోకి వెళ్ళకమునుపు దైవజనుడు ప్రవక్తైనటువంటి ఎలీషా భూమి ఎలాంటి జీవితాన్ని చూపించాడంటే మొదటి మాట ఇక్కడ చూస్తున్నాం. ఏంటి ఆ మొదటి మాట అంటే చాలా మంది డౌట్ కావచ్చు, అసలు మరణం అయ్యే దాని గురించి బాధలు ఎందుకు చెబుతున్నారండి? మరణం అవ్వబోతున్నాం. కొంతమంది మరణం పొందినోళ్ళు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ వాడు ఎందుకు మరణం పొందారన్నది కూడా నాకు చెప్పాడు. ఇక్కడ మనం అలాంటి మరణంలోకి వెళ్ళకూడదు, అదే ఆత్మీయ మరణాన్ని తెలుసుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక కోణం ఉంది. ఏంటి మొదటి మాట అంటే ఇక్కడ చదివినటువంటి కోణం చూసినట్టు మొదటి రాజుల గ్రంథం 19:21 మనం చూసినట్టయితే దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా భూమిలో జీవిస్తున్న తన జీవితం ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ప్రవక్త ఎంబటి వెళ్ళిన వాడు ఉన్నాడు. ఎవరెవరు వెళ్తాడంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఏలియా వెంబడి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? నర్సాపూర్ చెరువుకి. ఎక్కడికి వెళ్ళాడు? గొట్ట మీద ఉన్నటువంటి మిషన్ దగ్గర. ఎక్కడికి వెళ్ళాడు?
ఇంకెక్కడికో. మనం మన పిల్లల గురించి మొదలు అడిగితే ఈ సమాధానం వచ్చేది. ఇంకా ఎక్కువైతే బిజీగా ఉండాలి, చాలా చాలా పనుల మీద ఉండాలి, ఇది మనం బిజీ. కానీ దేవుడి పిల్లల గురించి దేవుడు అయితే ఏ సమాధానం ఇస్తున్నాం? ఆన్సర్ లేదు. ఇప్పుడు మన బిడ్డలకు మంచి జాబ్ రాకపోతే బాధపడవా? పాపంగా పాపం వీలు లేనట్టుంది దేవుని పనులు. ఒక్క మార్కులోనే పోయిందంట, ఎన్నో నాన్ స్టాప్ విజయాన్ని పొందుకుంటూ వచ్చింది, ప్రార్థన చేసి విజయాన్ని పొందుకుంటూ వచ్చింది. ఒకే ఒక మార్కులు పోయినాడు. మన మధ్యలో నుంచి ఏడుతుందన్నా, ఒక్క మార్క్ అన్నా, ఏదైనా 4-5 మార్కులు పోతే బాధపడేదాన్ని కానీ. నేను ఏమంటానంటే, ఒక్క మార్కు కోసం ఇంత బాధపడుతుంటే ఒకరు తన జీవితం కాదు, మరి పరలోకంలో ఉంటే మన జీవితం కొరకు మనం ఎంత ప్రయాసపడాలి, ఇంకెంతగా సిద్ధపడాలి ఆలోచించండి. అంటే ఆ ఒక్కడు కూడా అయ్యో నేను ఎక్కడ తప్పు చేశాను మనసులో లాగదా? ఆ ఒక్కటే నాకు ఎందుకు వచ్చిందన్న, ఆ ఒక్కటే ఎందుకు తక్కువైందని భీతి, భయము లోపల ఉన్నదా? ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలు మర్చిపోయడం ఉంటుంది కాబట్టి చాలా విషయాలు. కానీ నేనేమంటానంటే, మన పిల్లలంటే మనకు అంత బాధ్యత, వాళ్ళ అక్కర్ల కొలది, వాళ్ళ జాబ్ కొలది ఇంతగా చూస్తున్నప్పుడు, దేవుడు తన బిడ్డలను భూమి మీద పంపించి కొంతకాలం ఉండడానికి అవకాశం ఇచ్చి మళ్ళా తిరిగి సువర్ణమైనటువంటి రాజ్యముగా తన బిడ్డలను పిలుచుకుంటున్నప్పుడు ఆయన అంత బాధ్యతగా ఉంటాడు. ఆయన బాధ్యతగా ఉన్నాడు కాబట్టి దైవజనుడైనటువంటి దైవజనుడు ఈ కాలంలో నాకు తెలిసినటువంటి ప్రవక్త అయినటువంటి భక్త్ సింగ్ గారిని లోకంలో దేవుడు ఏర్పరచుకుని ఆ దేవుని రాజ్యం మరలా మనం వెళ్ళాలని ఆ సహవాసంలో ఆ ప్రత్యక్షతలో మనం ఉంచి ఆ వాక్యం యొక్క వెలుగులో మనం సిద్ధపరుస్తున్న బల్ల ప్రభు యొక్క పరిచయం. సరే, వీటి గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ప్రవక్తయు దైవజనుడును అయినటువంటి ఎలీషా భూమి మీద ఎలాంటి జీవితం జీవించాడంటే, మొదటిది ఏం చేశాడు? ప్రవక్త అంటే ఏరియా వెంబడి వెళ్ళాడు. అంటే తన జీవితం ఏంటంటే దైవజనుడిని అనుసరించాడు. ఏ దైవజనుడైతే ఉన్నాడో, ఏ దైవజనుడైతే, ఏ ప్రవక్త అయితే భూమి మీద తనకు ముందుకు ఉన్నాడో, ఆయన ఏం చేశాడండి? ఆయన వెంబడే వెళ్ళటానికి ఇష్టపడిన వాడు ఉన్నాడు. ఆయన వెంబడే వెళ్ళటానికి అంగీకరిస్తున్నాడు. అంటే ఏరియా పిలిచినప్పుడు, ఏరియా తన స్వరాన్ని వినిపించినప్పుడు, ఎలీషా ఇంకా నాకు టైం ఉంది, ఇంకా నేను ఎవరు వస్తుంది, పొలం దున్నుకోవాలి, ఇంకా నాటేసుకోవాలి, కోత కోసుకోవాలి, కుప్పను ఉంచుకోవాలి. ఇప్పుడు కుప్పను ఉంచలేదు రండి, మిషన్ ఉంచాలని. ఇవన్నీ అయిన తర్వాత ప్రభువా అని, లేదా ఇవన్నీ అయిన తర్వాత సాఫ్ట్వేర్ చెప్పాడా? నెవర్. ఒకే ఒక సమాధానం, దుప్పడేసాడు. ఇక ఆ దుప్పడం మేలు పడటంతోనే మారు మాట్లేదు. ఇక ఏమంటున్నాడు? ఒకే ఒక పని చేస్తున్నాడు, ఇంకేం చేయను, నా ఇంటికి వెళ్ళి ముద్దు పెట్టుకొస్తాను ఆ ఇంటి వాళ్ళు. అంతే. అంటే దైవజనుడు వెంబడి వెళ్ళడానికి ఇష్టపడిన వాడు ఉన్నాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, పురాతనమైన మార్గం గురించి విచారించి చూడి, మేలు కలిగిన మార్గం ఎందుకు చూసి అందులో నడువుడి. తిమ్మదగ్గర ఎప్పుడు చెబుతూ వస్తాడు, ప్రార్థన చేసినప్పుడు ఎడ చేయాలా? ఎడ చేయాలంటే తిమ్మదగ్గర చెబుతాడు, అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, భక్త్ సింగ్ దేవా, నా దేవా అని ఎందుకైనా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే ఒక్కొక్క దైవజనుడి యొక్క మార్గం, ఒక్కొక్క దేవుని ప్రవక్తల యొక్క మార్గం, ఒక్కొక్క దేవుని దాసుల యొక్క మార్గాన్ని మనం స్మరణకు తెచ్చుకుంటే, జ్ఞాపకం తెచ్చుకుంటే, బహుశా వాళ్ళ బట్టైనా దేవుడు మనలో ఉన్న లోపాన్ని సరిచేస్తాడు, మనల్ని కనికరిస్తాడని. మనలో ఉన్న లోపాన్ని సరిచేస్తాడు, మనల్ని కనికరిస్తాడని. చూడండి, ఆ మాట వాస్తవమే. ఎందుకు తెలుసా? యెరూషలేము పట్టణం పాడైపోతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతాడు, నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడుతానన్నాడు దేవుడు. బైబిల్లో లిఖించబడి ఉంది. ఎందుకలా రాయబడుతూ వచ్చింది? ఎందుకలా రాయబడుతూ వచ్చిందంటే, దేవుడు తన దాసులను బట్టి పట్టణాన్ని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. అదే రీతిలో మనం దేవుని వెంబడించినప్పుడు, దేవునితో పాటు వెళ్ళినప్పుడు, దేవుని దాసులతో, దేవుని యొక్క దైవజనులతో మనం కలిసి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క దైవజనులతో మనం వెళ్ళినప్పుడు ఆ మాటకి వ్యతిరేకకుండా, విరోధం ఉండకుండా, అంటే విరోధం అంటే వేరే విధంగా కాదండి, చెప్పిన మాటకు లోబడకోకుండా ఆ దైవజనుడి యొక్క మాటకు మనం లోబడి ముంగడికి వెళ్ళినప్పుడు
మన జీవితం ఎలా ఉంటుందంటే ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందేవారు. మనకు ప్రధానమైన దైవజనుడైన ప్రధానమైన ప్రవక్త అయిన ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన వెంబడే మనం వెంటనే నేర్చుకోవాలి. అంటే ఎలీషా ఎలాగైతే ఏలియా వెంబడే వెళ్ళాడో ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో యాత్రా జీవితంలో మరణం కాని నిద్రలో మనం వెళ్ళక మునుపు అలా దేవునిలో ఉంటూ కూడా యేసు ప్రభువారిని వెంబడించి మనం వెళితే ఒక రోజు మన జీవితం ఎంతో ఆశీర్వాదం ఉంది. ఇక్కడ దైవజనుని అనుసరించి ఎలీషా వెళ్ళాడు, దైవజనుడు వెంబడే వెళ్ళాడు. మనం యేసు ప్రభువారి వెంబడే కానీ లోకయాత్రలో జీవిస్తూ ఉంటే, ఆయన వెంబడే వెళ్తూ ఉంటే, ఆయనతో వెళుతూ వేరే వైపు చూడకోకుండా లోకం వైపు చూడకోకుండా ఆయనలో వెళ్తూ ఉంటే మన క్రైస్తవ జీవితం ఒక రోజు సంపూర్ణంగా తీర్చబడింది. నిజంగా ఎలా ఉండేదండి? సువర్ణం. నేను ఇప్పుడే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తున్నాను కొన్ని మాటలు. 2వ వచనం కానించి మనం చదువుతున్నాం. ఇంకేమన్నా లేదు. ఇంకా కొత్తగా అనిపిస్తుంది. ప్రతిరోజు చదివిన కొత్త ప్రకటన గ్రంథం. బైబిల్ అసలు అంతా కొత్త, మనకి ఏ రోజు కారోజు కొత్త బైబిల్. ఎప్పుడు కూడా పాత అనిపించదు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నో లక్షల కోట్ల మిలియన్ల వర్తమానాలు వస్తున్నా ఇంకా కొత్త వర్తమానాలే వస్తున్నాయి. ప్రపంచంలో ఏ గ్రంథాలకు లేని ధన్యత ఈ గ్రంథంలో ఉంది. అందుకే ఈ గ్రంథాన్ని మనం చదవాలా, ఈ గ్రంథంలో చెప్పబడిన వాటిని అనుసరిస్తే ధన్యులు. నేను ఒక మాట చదివా రాజుల గ్రంథంలో చూసినట్టయితే ఒక అధ్యాయంలో 3-4 సార్లు వచ్చింది నేబాతు కుమారుడైన యెరోబోము. యెరోబోము చేసిన పాపం అనుసరిస్తూ ఒక్కసారి చేసిన పాపాన్ని దేవుడు చూపిస్తూ వస్తున్నాడు. వాడిలాంటి జీవితం మీరు జీవిస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించేసింది. ఆయన జీవితంలో ఎందుకు ఇలాంటి తప్పు చేశాడు? అలా చేయకపోతే దేవుడు పదే ఆయన ఎత్తి చూపించాడు కదా. చేసిన ఒక తప్పు తాను చచ్చిపోయిన దేవుడు చూపిస్తున్నాడు. నేబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపములు మీరు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ పాపపు జీవితం ఉంది దేవుని ప్రజల్లో. ఈరోజు మనకు అది ఉండకూడదు. మనం దేవుని వెంబడించాలి. మనం ఏదో వెంబడిస్తున్నామంటే క్రైస్తవులని కాదు. ఈ విశ్వాస యాత్రా జీవితంలో నేబాతు కుమారుడైన యెరోబోము వలె కాకుండా మనం ఎలా ఉండాలా? దావీదు రాజు వలె. పక్కకి ఈ పిల్లలందరినీ కూడా తీసుకురా. లేదా పక్కకి ఉండాలా? చెట్లు పురుగులు ఏమంటే కాబట్టి దేవుని వాక్యం చూసినట్టే నేబాతు కుమారుడు వలె యెరోబోము వలె మనం జీవించకూడదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దైవజనుడు ప్రవక్తుడైనటువంటి ఎలీషా తనకు ముందు ఉన్నటువంటి ఎవరు ఏలియాని వెంబడిస్తున్నాడు. ఎలా ఆయన వెంబడి వెళ్తున్నాడో అలా వెంబడించేవారుగా మనం ఉండాలి. అలా ఆయన వెంబడి వెళ్ళేవారుగా మనం ఉండాలి. ఆయన వెంబడి నడుస్తూ, ఆయన వెంబడి వెళుతూ, ఆయనతో అన్యోన్య సావాసం కలిగిన వారు ఉండాలి. అలా లేనప్పుడు మనం పనిలో పాల్గొన్నా ఏదో ఒక పాపం. నేబాతు కుమారుడైన యెరోబోము ఏం పాపం చేసింది చెప్పండి? ఒక్కరు చెప్పండి గుర్తున్నది. విగ్రహాలు. 2 ఆ మాట స్పష్టంగా ఉంది. దానికోసమని నేను చెప్పడం మెయిన్. ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడైన నేబాతు కుమారుడైన ప్రతిసారి మాట రాశాడు. ఇశ్రాయేలు పాపం చేయటకు నేబాతు కుమారుడైన యెరోబోము. నాకు రాత్రి ఆ వాక్యం చదువుతుంటే హృదయంలో బాధ అనిపించింది. యెరోబోము గురించి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు, తనకి ఎంత ఆశీర్వాదాలు ఇచ్చేది తెలుసా? అసలు యెరోబోము ఎవరు చెప్పండి? యెరోబోము ఎవరు చెప్పండి? రెహబాము ఎవరు? దాసుడు. అసలు మాట చెప్పినాడు. సొలొమోను చేసిన తప్పును బట్టి ఆ సింహాసనం అన్నది అక్కడి నుంచి విడిపోయిన తర్వాత ఈయన దేవుని కృప అనుగ్రహించబడుతూ వచ్చింది. ఎన్నిక లేని వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేశాడండి?
ఇశ్రాయేల్ దేవుడి మీద ఇశ్రాయేల్ వారు పాపం చేయటకు ఎంత దారుణమైన జీవితం చూడండి. నాకు అనిపించింది ఇప్పుడు కానీ నా ఎదురు కనపడితే నేను మొహవాడ లేకుండా చెప్పేవాడిని, అయ్యా యెరొబోమా లేదా ఒరే యెరొబోమా అని చెప్పేవాడిని. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఆయన కార్యాలు చూడగా, ఆయన మహోన్నతమైన కార్యాలు చూడగా బైబిల్ చదువుతుంటే హృదయంలో ఆనందం తలుకుంటూ వస్తుంది. దేవా ఎంత గొప్పవాడివా నువ్వు, ఎంత గొప్పవాడివా నువ్వు, ఎంత అద్భుతకరుడివా. ప్రతిసారి మనకు అవిశ్వాసం వచ్చినప్పుడల్లా ఆయన మాట్లాడి మనలో విశ్వాసం నింపుతున్నాడు. అంత గొప్పవాడివి. రాత్రి బైబిల్ చదువుతుంటే ఏడుపు ఎక్కువ వస్తుంది. ఇంత గొప్పవాడు, పక్కన ఆనందం వస్తుంది. బహుశా ఈ ఆనంద బాష్పాలు అంటారేమో, నాకైతే తెలియదు. సంతోషం, ఎందుకంటే ఇంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని అని దేవుడు తెలియపరుచుకున్నాడు. నేను ఇంత గొప్పవాడని కాదు. నేను మళ్ళీ అంటున్నాడు, ఇశ్రాయేలు పాపం చేయడం కారకుడు నెబాతు కుమారుడు యెరొబోము. నా మనసు బాధపడుతుంది. ప్రభువా ఎంతో మందిని కనికరించావు కదా, ఆ యొక్క వ్యక్తిని కూడా కనికరించింది ఎంత బాగుండేది, ఆ వ్యక్తి పైన కూడా కృప చూపిస్తే ఎంత బాగుండేది ప్రభా. చాలా బాగా చేసిన తప్పే నేను అనుకున్నా. అతను అప్పుడు కాకుండా బహుశా ఈ దినాలు పుట్టుంటే నిజంగా క్షమాపణ ఉండేవాడే. అవునా కదా? యేసు ప్రభు రాకముందు పుట్టాడు కాబట్టి అంత నష్టాన్ని పొందుకుంటాడు. చూడండి, నెబాతు కుమారుడైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు పాపం చేయడం కాదు. అతను వెళ్ళిన మార్గం సరైన కాదు, వెంబడించే విధానం కరెక్ట్గా లేదు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడండి? అవకాశాన్ని ఇచ్చాడు, కానీ సద్వినియోగపరచుకునేవాడు. మనం కూడా దాసులు లాంటి వారే, కానీ దేవుడు ఇశ్రాయేలుతో సహపాలుగా చేశాడు. దాన్ని కాపాడుకోవాలి. నెబాతు కుమారుడైనటువంటి యెరొబోము అనే ఇశ్రాయేలు పాపం చేయడం కారకుడైన నెబాతు కుమారుడైన యెరొబోము అని ఉంటే దాసత్వంలో ఉన్న మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇట్లా అంటాను తప్పుగా అర్థం చేసుకోవాలండి. మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను అంటే మాట లోకంలో సామెత ఉంది, కనకపు నేను సామెత ఉంది. కూర్చొని పెడతారా? కూర్చొని పెట్టరు. కనకపు సింహాసనం అంటే అలాంటిది గొప్పది. దాని మీద సునపడి కుక్కను కూర్చోబెడతారా? కానీ ఒక స్త్రీ బైబిల్లో దేవుని దగ్గరకు వచ్చి అంటుందయ్యా, యజమానుడి బల్ల మీద నుంచి కింద పడిన రొట్టె ముక్కలు కూడా కుక్క పిల్లలు లాంటి వారిని ప్రభావం మేము అలాంటివి తింటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది మీరు ఎవ్వరూ తప్పర్థం చేసుకోండి. మన జీవితము ఏమాత్రం ఆయన సింహాసనం మీద కూర్చోవాలని ఆనంద మనల్ని తన సింహాసనం మీద మనం తీసుకెళ్ళాడు. ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? తన సింహాసనం మీద. అసలు మనకు అర్హత లేదు. ఇప్పుడు చెప్పారు కదా సామెత, అదే కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినారు. కానీ అది మనకు సులభం కాదండి. కానీ మనం ఆ యొక్క సింహాసనం కూర్చోబెట్టాడు యెరొబోము అని. కానీ కాపాడుకోలేక దేవుని ప్రజలు పాపం చేయడానికి కారకుడు అయ్యాడు నెబాతు కుమారుడైన యెరొబోము. కానీ మనం చూసినట్లయితే ఎలీషా యొక్క జీవితంలో పొలం దున్నుకుంటున్న తనని దేవుడు తీసుకొచ్చి ప్రవక్తగా చేసినప్పుడు ఆ ధన్యతను పోగొట్టుకున్నాడా? మరి తన తర్వాత ఎవరైనా పోగొట్టుకున్నారా? మరి ఎవరు? గెహాజీ దేవుడిచ్చిన శిష్యర్గాన్ని దేవుడిచ్చినటువంటి ప్రవక్త. నాకు తెలిసి ఎలీషా తర్వాత ప్రవక్తగా గెహాజీ ఉండేవాడు. ఆ గెహాజీ ఏమంటారు, ధనం మీద వ్యామోహం కలిగి, వస్త్రాల మీద, వెండి బంగారం మీద వ్యామోహం కలిగిన వాడై వాడిని చూసేదే కానీ ఎలీషా వలె పరసవంతులను చూడాలి. కాబట్టి నష్టపోయాడు. కానీ ఎలీషా అయితే నష్టపోలేదు కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మన జీవితంలో
దేవుని వెంబడి మనం వెళ్ళాలి. యేసు ప్రభువు మరలా చెప్తా, తప్ప అర్థం చేసుకోవద్దు. పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం ఎన్నోసార్లు నేను చెప్పాను, ఒకసారి చెప్పుకోవచ్చు. ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? ఏమంటాడు? గాడికి సాక్ష్యం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమంటాడు? చదివిన తర్వాత చెబుతున్నారా? మంచిది, ఏదో చెప్పండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు ఎవరిని పోలి మనం నడుచుకోవాలా? క్రీస్తును పోలి వెంబడించాలి. క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు ఎలా వెళ్ళాడో ఆయన వెంబడే వెళ్ళాలి. ఈరోజు ఎవరు దైవజనులు వెంబడి వెళ్ళేవాడు ఉన్నారు, దేవుడు వెంబడి వెళ్ళేవాడు ఎంతమంది ఉన్నారు, వాక్యం వెంబడి వెళ్ళేవాడు ఎంతమంది ఉన్నారు, అసలు యేసు ప్రభువు నడిచిన నడిచేవారు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువు శిష్యులు కూడా యేసు ప్రభువు నడవలేకపోతున్నారు. యేసు ప్రభువు మార్గంలో కూడా వెళ్తుంటే ఒకడు కంగు చూస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు? కంగు చూసుకుంటున్నాడు. అసలు ఆయన వెళ్తున్న మార్గం ఏడికి? ఆయన వెళ్ళే మార్గం పరసంబంధమైన మార్గం. ఈ నెల కంగు చూసుకుంటున్నాడు. వాడు అడిగాడు, అయ్యా నీ శిష్యులు ఎట్లా చూస్తున్నారు, ఏంటి మన పరిస్థితి? ఆ మార్గం మనం ఎందుకు అనిపించుకోవాలి? మనం దేవుని నిజంగా వెంబడిస్తే, ప్రభు మార్గంలో వెంబడిస్తూ వెళ్తే మనకి ఏ నష్టం రాదే, ఏ నష్టం రాదు కదా. వెంబడించే కోణం కరెక్ట్ గా లేదు. అలా సరైన కోణంలో లేని వ్యక్తి రేపటి దినాన ఒక రోజు మరణం కానీ నిద్రలో అనుభవం ఉందా, దేవుని తీర్పులోకి రాబోతున్నాడు. జాగ్రత్త. దయచేసి ఎవరో కూడా మూడో మెట్టు కాడి నుంచి చెప్పులు బయటకు రావద్దు. అసలు మెట్లుకి ఎదురు కూడా పెట్టదు, పక్కన పెట్టేసిన చెప్పులు. కానీ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఎంతో విలువైనటువంటిది. ఆయన వెంబడించడం మనకు కరెక్ట్గా లేదు. ఈరోజు మన జీవితంలో నేబాతు కుమారుడిని యెరొబోము అని వెంబడిస్తాం, అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి. కరెక్టేనా? అక్కడ అలా కాదు, ఎలీషా వలె ఏలియాని ఎలా వెంబడించాడు అలా మనం కూడా దైవజనుని వెంబడిద్దాం, దేవుని వెంబడిద్దాం, క్రీస్తుని మీద యేసు క్రీస్తు ప్రభువుని వెంబడిద్దాం. అప్పుడే మన పరలోక రాజ్యంలో సువర్ణం వలె దేవుని ఆరాధించడానికి అర్హత లేదు. ఈరోజు బలలో ఎలా క్రీస్తుని వెంబడించి ఆదివారం వచ్చాం, గత ఆదివారం నుండి ఆదివారం వరకు ఎంతవరకు క్రీస్తుని వెంబడించాం. గత ఆదివారం కూడా చెప్పట్టు వచ్చిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్న వాక్యం బహుశా గుర్తున్నట్టుంది. మనకి చదివేది గుర్తులేదు. కానీ ఇగో శ్యామన్న పిల్లలు మీ పేరు నాకు గుర్తుండవు, అందుకని శ్యామన్న పిల్లలు అంటున్నాను. మీరు అల్లరి చేశారంటే ఏడే పడగత ఎత్తుకొచ్చి నా దగ్గర వేసుకుంటారు. మీ వాళ్ళకి రూమ్ కట్టించారు, చిన్న ఖాళీ మీ కొరకు వదిలేసింది. జాగ్రత్త, మిమ్మల్ని బంధించడమే. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టు ఆయన వెంబడించాలి. ఎలా వెంబడిస్తున్నాం గత ఆదివారం నుండి ఆదివారం వరకు ఒక్కసారి పరీక్షించుకుందాం. ఇది మొదటి కోణం. రెండో కోణం చూస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం. అందుకతడు అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తినోగుల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారం చేయించాడు. రెండో కోణం మనం చూస్తున్నాం. మరణము కాని నిద్రలోకి వెళ్ళక మునుపు ఎవరు? మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు దైవజనులను ప్రవక్తైనటువంటి ఎలీషా భూమి మీద ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాడంటే, మీరు అటు వెళ్ళొద్దు, ఇది మీ డోరు, ఇటు వెళ్ళండి, వాష్రూమ్కి వెళ్ళండి. కాబట్టి ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే రెండో కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలాంటి జీవితం అనేది? ఉపచారం చేస్తూ వచ్చారు. ఉపచారం అంటే అర్థం ఏంటి? ఏం చేస్తున్నాడండి? పరిచర్య చేస్తున్నాడు. ఒక గొప్ప పరిచర్య చేసే అనుభవం, ఒక గొప్ప పరిచర్య చేయగలిగిన అనుభవం. అంటే ఎలీషా వెంటనే కాదు, ఇంకేం చేస్తున్నాడు? ఉపచారం చేస్తున్నాడంటే ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్య చేసేవాడు ముందుకు వస్తున్నాడు, ఆయనలో పరిచర్య చేస్తున్నాడు. ఈ పరిచర్య ఉపచారం మనకు దేని చూపిస్తుందంటే, మనం రక్షణ బాప్తిసం పొందడమే కాదు, దేవుని పరిచర్య మనం కూడా చేయాలి. ఏం చేయాలి? దేవుని పరిచర్య.
దేవుని మందిరంలో పరిచర్య, దేవుని సన్నిధిలో పరిచర్య, దేవుని మందిరంలో చేద్దామా చేయాలనేది వ్యక్తిగత విషయం. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని పరిచర్య కంపల్సరీ చేయాల్సిందే. దేవుని పరిచర్య చేయాల్సింది ఎలాంటి వారైనా సరే. ఆ పరిచర్య చేసే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిచర్య చేసే ధన్యత దేవుడు క్రీస్తులో మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం చేయాలి. చేయకోకుండా ఎలా ఉండగలుగుతుంది చెప్పండి? ఉంటామా? సాధ్యమైందా? సాధ్యమైందా? కాదు. చాలాసార్లు అంటాం, నేను ఎవరిని విమర్శించాను కూడా, ఎవరిని ప్రశ్నించట్లా కూడా, ఫలానా అని కూడా, ఫలానా కాదని కూడా చాలాసార్లు అనేవాళ్ళు. మందిని పని చేస్తే మాకు చెప్పండి. పోయిన శుక్రవారం గ్రూప్లో కూడా పెట్టి, గురువారం నైట్లో పెట్టినట్టు, రేపు 7 గంటల మందిని రెడీ పరిచయ పని ఉందని. సరే, దూర ప్రాంతాల్లో అంటే రాలేదు. ఏదైనా జాబులు చేసుకునే వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఆ రోజు మరి హాలిడే లేదు కాబట్టి ఓకే పని చేసుకున్నాండి. మిగతా వాళ్ళు రావచ్చు పని చేయడానికి. అంటే దేవుని మందిలో మనం ఏమంటామంటే, మన పేరు పెట్టి పిలవాలా అంటే ఎప్పుడు నేను పిలవను, గ్రూప్లోనే పెడతాను. గ్రూప్ ఎందుకు పెట్టుకున్నాం? అలా తెలియటానికే కదా. గ్రూప్లో పెట్టినప్పుడు ఒక్కరు రాలా, ఎప్పుడు చేసేవాడే వచ్చారు. ఆ 45 తప్ప ఇంకెవరు లేరు. అంటే దేవునికి ఈ మందిరం ఎవరి కోసం చేస్తున్నాను? నేను కాక ఎప్పుడు పోతానో తెలియదు. ఎవరు దేవుని దగ్గర కాదండి, దేవుని దగ్గర దేవుని చెప్పిన అది తెలియదు, రాజులు ఎప్పుడైతే తెలియదు. కానీ ఏంది, నేను ఉండాలని కాదు, మీరు శాశ్వతం ఉండాలి కాదు. ఇది మనం ఉండాలి, దేవుని అనేది శాశ్వతం ఉండడానికి. మరి ఈ యొక్క మందిరానికి పనిచేయడానికి మనకు కష్టంగా ఉన్నాం. రాలేదని పొడుతున్నాడు అని అనుకోవద్దండి, ఒక అర్థం కావాలని చెబుతున్నా. దీనికి మనకు కష్టంగా ఉన్నాం. ఇంకా దేవుని మందిరం పని ఏం చేస్తాం? మరి నాకు ఏ సేవకుడు చెప్పలేదు అన్న, సేవకుడు చెప్పాలి ఏం చెప్పాలా? గ్రూప్ ఎందుకు పెట్టుకున్నాం? మరి డిలీట్ చేద్దాం, అయిపోతున్నా డిలీట్ చేద్దాం. మరి ఎవరో ఫోన్ చేశారు, మీరు చేసాడు నాకు చేయలేదు, నాకు చేసాడు నీకు చేయలేదు, ఇవన్నీ ఉండకుండానే గ్రూప్లో పెడుతుంది. అంటే దేవుని పని ఎంత చేస్తున్నావు అది మెయిన్ ఇంపార్టెంట్. ఎలీషా ఎలీషా దేవుని యొక్క దైవజనుడు, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాకి పరిచర్య చేస్తున్నాడు, ఉపచారం చేస్తున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనం ఎంతవరకు పరిచర్య చేస్తున్నాం? దేవుని పని మన జీవితం రక్షింపబడిన దినం నుండి ఎలీషా ఎప్పటి నుండి పరిచర్య చేశాడండి ఏలియాకి? ఎప్పుడైతే ఏలియా దగ్గరికి ఎలీయా వెంబడి వెళ్తున్నాడో, ఎప్పుడైతే ఏలియా వెంబడి ఎలీషా వెళ్తున్నాడో అప్పటి నుండే ఆయన పరిచర్య చేసేస్తున్నాడేక. ఎవరో పరిచర్య చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడేక. ఎప్పటి నుండి? ఎవరో ప్రేమ వృద్ధాప్యమో చచ్చిపోయే వచ్చారు నేను అడగలా. ఎప్పటి నుండి అంటే అర్థం ఏంటంటే, ఆయన దుక్కు దున్నుకునే ఆ యొక్క పొలం కానీ ఆ ఎద్దులు కానీ అన్నింటినీ విడిచిపెట్టిన తర్వాత నుండి ఇకేం చేస్తాడు? పరిచయం స్టార్ట్ చేశాడక. ఎవరికి పరిచయం చేస్తున్నాడు? ఏలియాకి ఎప్పుడైనా చేశాడు? సరిపోయాడు. ఏలియా దేవుని కృప ద్వారా అగ్ని రథముల చేత ఆరోహణమయ్యేంత వరకు కూడా పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఇంకా అంటాడు, నీ దేవుడే అయ్యా, నీ దేవుడు ఏమంటాడంటే అక్కడ, నేను నిన్ను పిలవను, నేను నిన్ను విడిచిపెట్టు, నువ్వు వెళ్ళే చోట నేను వస్తా, నువ్వు నన్ను విడిచిపోమని బట్టి నువ్వు అనొద్దు అంటాడు. నేను బేతేలుకో లేదా ఇంకోసారికో గెలగాలకో ఇంకోసారి నేను పోతున్నాను, దేవుడు నన్ను పొమ్మన్నాడంటే పదానితో నేను వస్తాను, నేను నిన్ను విడవను. చివరికి ఏలి అంటాడు, అయ్యా అసలు నీకేం కావాలని నేను వెంబడెత్తడం అయ్యా, నేను దేవుని దగ్గర బావాలి, టైం అయిపోయింది అది చెప్పిన ఆయన అంటే నాకు 2 పళ్ళ ఆత్మ కావాలి. సరే ఆయన ఎట్లా 2 పళ్ళ ఆత్మ అనేది తర్వాత కోణం, దాని గురించి తప్పుగా పాటుకోవడం. అక్కడ గమనించాల్సింది ఏంటి? ఏలియా వెళ్ళేటప్పుడు కూడా వెంబడిస్తున్నాడు. అంటే గమనించాల్సింది ఏంటంటే, ఆ వెంబడించే విధానం కానీ ఆ పరిచయం చేసే విధానం కానీ ఎక్కడ కూడా తగ్గలా. ఈరోజు మన జీవితాల్లో ఎంతవరకు దేవుని పరిచయం చేస్తున్నాం? అసలు ఏ పరిచయం చేస్తున్నాం మనం? ఏలియా దగ్గరకు వచ్చిన నాటి నుండి ఎలీషా పరిచయం చేస్తూ వచ్చాడు. రక్షించబడి దేవుని మందిరానికి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏ పరిచయం మనం చేస్తున్నాం? అది ఇంపార్టెంట్ మన జీవితం. అది నేనైనా మీరైనా, సేవకుడిగా నేనైనా, విశ్వాసంగా మీరైనా, ఎవరిమైనా ఒకటి దేవుని దృష్టిలో అందరూ లెక్కలో మొత్తం ఒక రోజు
నేనేమో సింహాసనం మీద కూర్చుని మీరేమో దాసులుగా నా కింద కూర్చోరు, లేదంటే ఆయన సింహాసనం కింద కూర్చోరు. ఎవరైనా సరే ఏంటి ఓ రోజు ఆల్ ఈక్వల్. భక్సింగ్ గారు ఎవరికో చెప్పాలి, ఆల్ ఈక్వల్, అందరూ సమానమే. ఓ రోజు లెక్కలోకి వచ్చిన తర్వాత ఇంకా మీకంటే మాకే రుణం తీర్పు ఉంది, యాకోబు పత్రికలో ఉంది. బోధకులు కాకుండా ఉండడు అన్నాడు. మీలో ఎక్కువ మంది బోధించొద్దు అన్నాడు. బోధకులు కాకుండా ఉండడు. ఎందుకు? వాక్యం చెప్పాలి నేను కూడా మనస్తత్వం కలిగిన ప్రతి ఒక్కరు వాక్యం చెప్పాలని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి రుణం తీర్పు ఉంది. సువార్త చేసిన రుణం తీర్పు లేదు. సువార్త చేసిన వారి పాలనలు ఎలా ఉన్నాయి? పర్వతముల మీద సుందరమైన ఉన్నాయి. ఎవరిది? సువార్త చేసిన వారి. మరి బోధించిన వారికి ఎలా ఉన్నాయండి? అది కాబట్టి బోధకులు కావచ్చు నాకు తెలిసి. బోధకుల కంటే సువార్త చేయడం మంచిది, దానికంటే పరిచయం చేయడం మంచిది. దానికి ఎన్నో ఆశీర్వాదాలు. బోధించి రెండవ తీర్పులోకి వెళ్ళి ఇక నష్టం పోయి అయ్యో మా సేవకు నరకానికి వెళ్ళాడు అనుకునే కంటే దానికి బాగుపడమే మంచిది. ఓ రకంగా చెప్పండి. కానీ దేవుడు పిలిస్తే వెళ్ళాల్సింది, దేవుడు పిలిస్తే వెళ్ళాల్సింది తప్పదు. ఇక్కడ మొదటి కోణము మరణం కాని నిద్రలోకి వెళ్ళకముందు దైవజనుడు అయినటువంటి ఎలీషా భూమి మీద ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే మొదటిగా ప్రవక్త వెంబడి వెళ్ళాడు, రెండు ఉపచారం చేశాడు, మూడవదిగా మనం చూడాలని దేవుని వాక్యం చూసినట్టే మనం కూడా దేవుని సన్నిధిలో పరిచయం చేసే వాళ్ళు ఉండాలి. అలా పరిచయం చేసే అనుభవం అంటే దేవుని మందిరం కాదండి, బయట కూడా దేవుని పరిచయం చేయాలి. ఏంటి ఆ పరిచర్య? వాక్యం చెప్పడం, సువార్త బోధించడం. ఒక యేసు ప్రభువు ఒక స్త్రీ గురించి చెబుతాడు. ఒక ఆమె అత్తరపొడి తీసుకొచ్చి ఆయన దేవుని మీద అత్తర పోసిన తర్వాత తన వెంట్రుకలతో కన్నీళ్ళు కాల్చి తన వెంట్రుకతో ఆ కాళ్ళు చూస్తున్నప్పుడు సీమోని ఇంట్లో ఉన్నప్పుడు చెబుతారు కదా, నేను ఇంటికి వస్తే నువ్వు బాధపడకుండా నీళ్ళు ఇచ్చావా? ఎవరు చేసేవి పరిచయం నువ్వు చేయరా, ఆమె చేస్తుంది చూడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి గొప్పడు అయ్యాడా, పరిచయం చేసిన గొప్పదైందా? దట్ ఈస్ పరిచయం చేసినాడు గొప్పడు అవుతాడు. మన ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడంటే గొప్పతనం కాదు, ఆయన కొరకై ఆయన నిమిత్తమైన పరిచయం మనం చేసినప్పుడే గొప్పవాడు. అప్పుడే నీకు గొప్ప ఆశీర్వాదం పరలోకం ఉండేది. రెండో మాట